ఫిబ్రవరి 1వ తారీఖు దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ రోజు. కానీ ఈసారి బడ్జెట్ రైతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించబోతోందా? ఇన్నాళ్ళు చౌకగా దొరికిన యూరియా ఇకపై కొండెక్కి కూర్చోనుందా? కేంద్రం తీసుకురాబోతున్న ఒక్క నిర్ణయం ఎరువుల మార్కెట్ను కుదిపేయనుందా? గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ వదిలేసుకున్నట్టు ఎరువులకు కూడా వదిలేసుకోవాలా? లేక నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేసి రైతును రాజుని చేస్తారా? కంపెనీలకు చెక్ పెట్టి రైతు చేతికే పగ్గాలు ఇవ్వాలని చూస్తున్న కేంద్రం ప్లాన్ ఏంటి? అసలు ఒక బస్తా కొనాలంటే రైతు జేబులో ఎంత ఉండాలి? ఈ కొత్త విధానం వెనుక ఉన్న అసలు కథేంటి? మరొక 2 రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతుంది. ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక అతిపెద్ద నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేంటంటే యూరియా ధరలను పెంచడం, సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయడం. ప్రస్తుతం ఒక యూరియా బస్తా తయారీకి కంపెనీలకు దాదాపు 3,000 ఖర్చవుతుంటే ప్రభుత్వం భారీగా సబ్సిడీ భరించి రైతులకు కేవలం 260 రూపాయలకి అందిస్తుంది. దీనివల్ల 2 నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి, తక్కువ ధరకు దొరుకుతుంది కదా అని రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతింటోంది. 2, చౌక యూరియా పారిశ్రామిక అవసరాలకు పక్కదారి పడుతుంది. వీటికి చెక్ పెట్టడానికే కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని తీసుకురావాలని చూస్తోంది. మన దేశంలో వ్యవసాయానికి అతిపెద్ద ఖర్చు ఎరువులు, ముఖ్యంగా యూరియా. ప్రస్తుతం ఒక బస్తా యూరియా తయారు చేయడానికి కంపెనీలకు దాదాపు 3,000 రూపాయలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వం మధ్యలో నిలబడి భారీ సబ్సిడీని కంపెనీలకు ఇచ్చి రైతుకు కేవలం 260 రూపాయలకే బస్తా అందేలా చేస్తోంది. కానీ 2026 బడ్జెట్లో ఈ విధానానికి స్వస్తి పలకాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎకనామిక్ సర్వే నిపుణుల అంచనా ప్రకారం ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేయాలని చూస్తుంది. అంటే ఇకపై ప్రభుత్వం కంపెనీలకు నయా పైసా ఇవ్వదు. రైతే షాపుకు వెళ్లి మార్కెట్ ధర అయినా పూర్తి 3,000 చెల్లించి బస్తా కొనాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఇవ్వాలనుకున్న సబ్సిడీని సుమారు 2,700 రూపాయలను నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. వినడానికే బాగానే ఉన్నా ఆచరణలో సామాన్య రైతుకు ఇది ఎంత భారంగా మారుతుంది? కౌలు రైతుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్రం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. వ్యవసాయం కోసం తక్కువ ధరకు ఇస్తున్న యూరియాను కొందరు వ్యాపారులు పక్కదారి పట్టించి కెమికల్ ఫ్యాక్టరీలకు, ప్లైవుడ్ పరిశ్రమలకు బ్లాక్లో అమ్ముతున్నారు. దీనివల్ల ఏటా 1,000 కోట్ల ప్రజాధనం వృధా అవుతోంది. డీబీటీ వస్తే రైతే కొంటాడు కాబట్టి ఈ దందా ఆగిపోతుంది. బస్తా చౌకగా వస్తోందని రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారు. దీనివల్ల భూమి నిస్సారంగా మారుతోంది. ధర పెరిగితే రైతులు ఆచితూచి వాడతారని, ప్రత్యామ్నాయ ఎరువులైన నానో యూరియా వైపు మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది. సబ్సిడీ డబ్బులు దళారుల చేతికి కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ విధానం అమలైతే రైతులకు ఎదురయ్యే సవాలు ఏంటంటే, ఒక ఎకరాకు 2 బస్తాలు కావాలంటే ఇప్పుడు 500 చాలు. కానీ కొత్త విధానంలో 6,000 రూపాయలు కావాలి. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో విత్తనాలు దుక్కికే డబ్బులు లేక అప్పులు చేసే రైతు ఇప్పుడు ఎరువుల కోసం 1,000 రూపాయలు ఎక్కడి నుండి తెస్తాడు? గ్యాస్ సబ్సిడీ లాగా డబ్బులు పడడం ఆలస్యమైతే ఆ డబ్బులు వచ్చేదాకా వడ్డీలకు తెచ్చిన అప్పులకు ఎవరు జవాబుదారీ అనేది రైతు ప్రశ్న. ఇక కౌలు రైతులకు ఇది అతిపెద్ద సమస్య. ఏపీ, తెలంగాణలో 30 నుండి 40% సాగు కౌలు రైతులదే. భూమి రికార్డులు యజమాని పేరు మీద ఉంటాయి. సబ్సిడీ డబ్బులు యజమాని ఖాతాలో పడితే కష్టపడి సాగు చేసే కౌలు రైతుకు ఆ డబ్బులు ఎలా అందుతాయి అనే ఆందోళన నెలకొంది. అయితే ఈ విధానంపై రైతుల నుండి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే బడ్జెట్లో ప్రభుత్వం కొన్ని రక్షణ చర్యలు ప్రకటించాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతుపై పడే అదనపు భారాన్ని తగ్గించడానికి పీఎం కిసాన్ సాయాన్ని 6,000 నుండి 12,000కు పెంచాలంటున్నారు. నగదు బదిలీ కంటే ముందు డిజిటల్ కూపన్లు ఇస్తే రైతులు వాటిని షాపుల్లో చూపించి ఎరువులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు చేతి నుండి డబ్బు పెట్టాల్సిన పని లేదు. ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను సబ్సిడీ మీద అందించి మరింత ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల పక్షాన నిలుస్తారో లేదా కఠిన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.